ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ. మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎల్లుగుల్లా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలామందికి అనుమానం ఏంటంటే, గురువుగారు దేవుడిని ఏ సమయంలో పూజించాలి? ఈ షార్ట్ వీడియోలో దీని గురించి తెలుసుకుందాం. తెల్లవారుజామున 3 గంటలకి శ్రీ మహావిష్ణువుని పూజిస్తే ఆయన దయ మనపై అపారంగా ఉంటుంది. ప్రాతకాలం సూర్యభగవానుడు ఉదయించే సమయంలో 6 గంటల్లోపే చేయాలి. ఈ సమయంలో పూజ మనం శ్రీరామచంద్రునికి అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమైనదిగా శాస్త్రం చెప్తుంది. ఉదయం 6 నుండి 7 గంటల వరకు సూర్యుడు ఉదయిస్తున్న ముందు సమయంలో పరమేశ్వరుణ్ణి దుర్గాదేవిని పూజిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే మధ్యాహ్నం 12 గంటల సమయంలో అభిజిత్ ముహూర్తంలో ఆంజనేయ స్వామిని పూజిస్తే ఆయన కృపా కటాక్షం చాలా పొందుతాం. అలాగే సాయంత్రం 3 గంటలకి రాహువుని పూజిస్తే మంచి ఫలితాలు కలుగుతాయి. అలాగే సూర్యాస్తమ సమయం అంటే సాయంత్రం సూర్యుడు అస్తమించే సమయానికి శివ పూజకి దివ్యమైన సమయం. అలాగే రాత్రి 6 గంటల నుండి 9 గంటల వరకు లక్ష్మీదేవిని పూజిస్తే ఆమె కృపా కటాక్షం మనపైన ఎల్లవేళలా ఉంటుంది. ఇలా రోజు చేయలేమనుకున్న వారికి 24 గంటల్లో ఎప్పుడు మనసులో దేవుడు గుర్తొచ్చిన దైవ నామస్మరణ చేయండి. అత్యంత అద్భుతమైన ఫలితాన్ని పొందుతారు. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి. జాతక పరిశీలన చేయించుకోవాలి అనుకునేవారు వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇచ్చాను, 9440593655. ఈ నెంబర్ కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.